ఉదయాన్నే ఐబీ నుండి రిపోర్ట్ వచ్చింది సార్. 3 స్టేట్స్ నుండి కమిషనర్స్ నాతో మాట్లాడారు. పర్టికులర్ గా ముంబై అండ్ చిత్తూరు కమిషనర్స్ నాతో మాట్లాడారు. ఆ ఏరియా పీపుల్ని అలర్ట్ చేసి ఒక స్టింట్ ఆపరేషన్ చేశామని వాళ్ళు వేసిన ప్లాన్ నాతో చెప్పారు సార్. నాకు ఐడియా మీద నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేస్తే 2 వైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. Alert the people also here, sir. I have a different strategy, sir. అశోక్ మన డిపార్ట్మెంట్ లోనే బెస్ట్ బాంబ్ డిఫ్యూజర్. ఏదో ప్రాబ్లం వల్ల he has taken 6 months leave. తనని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయమని అడిగాను. అశోక్ వాళ్ళ బ్యాచ్మేట్స్ అయిన సెల్వా ఈ ఆపరేషన్ కి రెడీగా ఉన్నారని తనని కన్విన్స్ చేశాను. బాంబ్ డిఫ్యూజ్ చేసే ప్లాన్ కి మాకు డాగ్ అవసరమైంది కాబట్టి డాగ్ డ్యూపీని ఎంప్లాయ్ చేశాం. అలా మేము ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఆ ఇంట్లో కొత్తగా 4 వచ్చారు కదా? లేదు సార్, వాళ్ళేదో ఫంక్షన్కి వచ్చారట. 2 రోజులుగా ఒక కారు ఆ ట్యాంక్ పక్కనే ఉంది కదా? దాన్ని చెక్ చేశాను, డౌట్ లేదు. ఆ నైజీరియన్స్ ఉంటున్న ఇల్లు అక్కడికి వెళ్ళాను సార్, లోపలికి రానివ్వలేదు. అశోక్, ఆ బాంబు ఉన్న కార్ని కనిపెట్టాలి. టెర్రరిస్టులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. బాంబ్ డిఫ్యూజ్ చేసే వరకు వెయిట్ చేద్దాం. ఓకే సార్. ఆ తర్వాత ఆపరేషన్. ఇట్స్ మై ఆర్డర్. అలాగే సార్. ఏంటమ్మా ఆ ఇల్లు తాళం వేసింది, పైన ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందంటే పైకి వచ్చి వెతుకుతున్నా. మేడ మీద ఇల్లు వెతుకుతున్నారా? ఏమండి ఇలా వచ్చి చూడండి. యాక్సిస్ బ్యాంక్ లో ఒక రాబరీ జరుగుతుందని తెలిసి మేమంతా కలిసి ఒక సీన్ క్రియేట్ చేశాం. ఆ మేనేజర్ ని కన్విన్స్ చేసి లోపలికి వెళ్లి అక్కడున్న క్లయింట్స్ అందరితో మేము మాట్లాడి అందరిలోనూ ప్యానిక్ క్రియేట్ చేశాం. అశోక్ అండ్ సెల్వా టీం బ్యాంక్ ని విజిట్ చేసి అక్కడున్న సెక్యూరిటీస్ ని మార్చి వాళ్ళకి బదులుగా పోలీసుల్ని మఫ్టీలు అక్కడ ఉంచాం. ఇళ్లని మేము 0 డౌన్ చేశాం సార్. మాకందిన ఐబీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఎస్పురంలో 6 తీవ్రవాదులు ఉంటున్నట్టుగా మాకు సమాచారం అందింది. వీఆర్ సెట్టింగ్ అప్ 1 కార్ బాంబ్. కానీ అది ఏ కారు ఏమిటనేది మాకేమీ తెలియదు సార్. సో వీ హ్యావ్ టు బై ద టైం. 2 టెర్రరిస్టులు విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారని మాకు తెలిసింది సార్. మన ఆఫీసర్స్ ని పంపి ఆ 2 టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేయించాం. పోలీస్ డాగ్ వెహికల్లో ఉన్న బాంబ్ ని కనిపెట్టింది సార్. సార్, బాంబున్న వెహికల్ ని రూబీ కనిపెట్టేసింది సార్. బ్లూ కలర్ కార్. మన కుబేరా ఒక ఇంట్లో టెర్రరిస్ట్ ఉంటున్నాడని కనిపెట్టాడు సార్. ఆ ఫోటోలో ఉన్న 2 ముంబై అటాక్స్ కి సంబంధించిన వాళ్ళని మాకు తెలిసింది సార్. స్నైపర్ సార్, స్నైపర్ సార్, స్నైపర్ సార్, ఇలా చూడండి. పైన బలేలు వేసుకున్నాడు ఒకతను. ఒక కన్ను తెలీదు, కన్ను తెలీదు. మైక్ సీటు. వెహికల్లో ఉన్న బాంబ్ ని యాక్టివేట్ చేయడం వల్ల వేరే దారి లేక వాడిని చంపాల్సి వచ్చింది. వెహికల్లో ఉన్న బాంబ్ ని డిఫ్యూజ్ చేయడం కోసం ఆఫీసర్ అయిన అశోక్ ని ఆ వెహికల్ వరకు వచ్చేలా చేశాం. మన స్నైపర్స్ తోటి మాక్ షూట్ చేయించి తను కింద పడి చనిపోయినట్టుగా నటించి తను ఆ వ్యాన్ నుండి తన బాంబ్ ని డిఫ్యూజ్ చేసేసాడు. అయితే షూట్ చేసినప్పుడు అశోక్ ఒంట్లోంచి వచ్చిన రక్తం అది ఆర్టిఫిషియల్ బ్లడ్. కరెక్టే కదా? మీరు కనిపెట్టారు సార్.